Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మీ అందరికి తెలుసు సింగరింగ్కి సంబంధించిన వివిధ రకాల టెక్నాలజీ వివరాల గురించి, సాంకేతికత గురించి, బొగ్గు గన్ల గురించి వివరాలు తెలియజేస్తుంటున్నాను. అదే క్రమంలో ఒక ముఖ్యమైన విషయము నా పరిశీలన తేలింది ఏంటంటే, సాధారణంగా ఎవరైనా పదవీ విరమణ పొందిన, బదిలీపై వెళ్ళినా కూడా దానికి సంబంధించిన కార్మికులు కావచ్చు, అధికారులు కావచ్చు, వారిని బదిలీ అయిన వారిని సత్కరించడం అనేది ఆనవాయితీ. సింగరేణిలో కూడా బయట కూడా చేస్తుంటారు. ఈ క్రమంలో, ఈ నేపథ్యంలో సింగరేణికే ఒక బిగ్ బాస్గా ఉండి సింగరేణిని 7 సంవత్సరాల పాటు ఒక దారిలో నడిపించి అందరి మన్ననలు పొంది అజాత శత్రువుగా మార్చబడినటువంటి శ్రీ బలరాం నాయక్ గారు, ఆయన మరి సింగరేణికి చైర్మన్గా ఉంటూ, అలాగే డైరెక్టర్ పాగా ఉన్నారు, డైరెక్టర్ పీపీగా ఉన్నారు, డైరెక్టర్ ఫైనాన్స్గా ఉన్నారు. ఇన్ని గురుతర బాధ్యతలు మోసి తర్వాత ఆయన బదిలీపై వెళ్ళిన సందర్భం మీ అందరికి విదితమే. ఈ క్రమంలో మరి సింగరేణికి సంబంధించిన అధికార గణమంతా మరి సాధారణంగా CMOI తరఫున సత్కరించటం, ఫెలిసిటేట్ చేయటం అది జరిగే విషయమే. మరి దాదాపు ఒక మాసం కావస్తుంది. ఇంతవరకు మరి వారికి ఎందుకు వీడ్కోలు ఇవ్వలేదు అనేది $1000 ప్రశ్నగా మనకు కనబడుతుంది. దీని గురించి మన ప్రముఖ విశ్లేషకులు, సింగరేణి అధికారి మన ముందు ఉన్నారు, రమేష్ గారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్. ఇప్పుడు వాస్తవంగా మన చైర్మన్ గారు బదిలీ అయినట్టు తెలిసింది కదా. మరి ఆయనకు మామూలు అధికారులు ఎవరైనా ట్రాన్స్ఫర్ అవుతే వారికి సన్మానాలు, సత్కారాలు, వీడుకోలు, సమావేశాలు ఏర్పాటు చేస్తారు. మరి ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉండి మరి వీరు రిటైర్ కాదు బదిలీ అయ్యాక మరి దీని గురించి మరి మీ అధికారులు, అంటే మీరు కూడా వన్ ఆఫ్ ది ఆఫీసర్ కాబట్టి మీరు ఎందుకు చొరవ తీసుకోలేకపోయారు? మరి వారికి ఘనంగా వీడ్కోలు అందజేయలేకపోయారని కార్మికుల్లో మనసులో తోస్తున్న ప్రశ్న. ప్రతి కార్మిక వర్గంలో ప్రతి నాయకులు ఈ మాట అంటున్నారు. అంటే మా పరిశీలనలో అది తేలింది. దీని గురించి మరి మీ స్పందన ఏంటి అనేది మీరు ఒక విశ్లేషకులుగా అందరికీ పరిచయం కాబట్టి ఆ వివరాలకు తెలియజేస్తే కారణాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందామని అందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కొద్దిగా మీరు అది చెప్పాలని మా కోరిక. అన్న, ఇప్పుడు బలరాం నాయక్ సారు 7 సంవత్సరాల క్రితం సింగరేణిలోకి డిప్యుటేషన్ మీద డైరెక్టర్ ఫైనాన్స్గా వచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు. ఆయన డైరెక్టర్ ఫైనాన్స్గానే కాకుండా డైరెక్టర్ పీపీగా వర్క్ చేశారు, డైరెక్టర్ పాగా చాలా కాలం పనిచేశారు. చివరిగా CNMD ఇన్ఛార్జిగా ఆల్మోస్ట్ 1.5 year పైనే సింగరేణికి సేవలు అందించారు. సో 7 సంవత్సరాలు డిప్యుటేషన్ పూర్తయిన సందర్భంగా ఆయన మళ్ళీ సెంట్రల్ సర్వీసెస్కి వెళ్ళిపోయే ఉద్దేశంతో సింగరేణిని వీడిపోవడం జరిగింది, మన అందరికీ తెలుసు. బలరాం సార్ గురించి మీరందరూ కూడా మీ ఛానల్గా మీరు అత్యంత స్వచ్ఛందంగా మీరు సింగరేణిలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలని కామన్ మ్యాన్ కామెంట్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ప్రచారం చేస్తున్నారు. మీరు కూడా చాలాసార్లు బలరాం నాయక్ సార్ దగ్గర ఇంటర్వ్యూలు తీసుకోవడం కూడా జరిగింది. సో మీకు అందరికీ తెలిసిన విషయమే, కార్మికులతోటి అధికారులతోటి బలరాం సార్ ఎంత అన్యోన్యంగా కలిసిపోయి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద ఇమీడియట్గా స్పందించి ఆయనకు ఏ రకమైనటువంటి అవకాశం ఉన్నా వాళ్ళకి హెల్ప్ చేయడానికే ప్రయత్నం చేశాడు. అది కూడా మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ CMOAN, కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు ఎవరైనా రిటైర్ అయినా లేకపోతే పదవి ట్రాన్స్ఫర్ మీద కానీ అట్లా బయట వ్యక్తులైనా సరే వెళ్ళిపోతూ ఉంటే జనరల్గా ఈ ఫెలిసిటేషను అరేంజ్ చేస్తుంటారు, ఫేర్వెల్ అరేంజ్ చేస్తుంటారు. సో బలరాం నాయక్ సార్కి కూడా చేస్తారు అని నేనైతే ఆశించిన. అయితే అన్ఫార్చునేట్లీ ఇప్పటి వరకు అలాంటి కార్యక్రమం ఏది జరగలేదన్న. అయితే ఈ సందర్భంగా ఒక 2 విషయాలు మీతో పంచుకోదలుచుకున్నా. ఇప్పుడు CMOAలో ఒక మంచి నాయకత్వం ఉంది. లక్ష్మీపతి గౌడ్ గారు ప్రెసిడెంట్ గాను, పెద్ది నరసింహులు గారు జనరల్ సెక్రటరీ గాను ఉంటున్నారు. ఈ మెయిన్ ఈ అధికారుల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏంటి అంటే, మాలో ఉన్న అసంతృప్తి PRP
మాకు ఇవ్వలేదు, గత 2 సంవత్సరాలుగా మాకు పిఆర్పి ఇవ్వట్లేదు అనేటువంటి విషయం మీద చాలా అసంతృప్తి అధికారుల్లో ఉందన్న. మరి దీనికి సంబంధించి పిఆర్పి రాకపోవడానికి బలరాం సార్ కారణమా అనేది ఒకసారి ఆలోచించి, నిజంగా ఆయన కారణమైతే ఆయనకి ఫేర్వెల్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, అందులో వాస్తవమే. కానీ ప్రత్యక్షంగా నేను నా కళ్ళతో ఎన్నోసార్లు చూసినటువంటి విషయం ఏంటి అని అంటే, బలరాం సారు ఆయన చిత్తశుద్ధితోటి ఈ పిఆర్పి సాధన కోసం ఆయన డిప్యూటీ సీఎం దగ్గరికి సీఎంఓఏ వాళ్ళని తీసుకెళ్ళడం, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి ఎన్నోసార్లు సీఎంఓఏ వాళ్ళని లీడర్స్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఈ ఫైల్ని ప్రాసెస్ చేయించడానికి ఆయన చాలా ప్రయత్నం చేశాడు. నేను ప్రత్యక్ష సాక్షి దానికి. సో ఇప్పుడు ఆయన చేతుల్లో ఉండి ఆయన సంతకం పెడితే పిఆర్పి వచ్చేటట్లయితే, అలా ఇవ్వకపోయినట్లయితే డెఫినెట్గా మనం ఆయన డిజానర్ చేయొచ్చు, పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ సీఎంఓఏ అనేది ఫేర్వెల్ ఇవ్వాలా లేదా అనేది కంప్లీట్గా వాళ్ళ ఇష్టం, సీఎంఓఏ ఇష్టం, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఆయన చిత్తశుద్ధితో పిఆర్పి కోసం, అధికారుల దీనికోసం అని చెప్పి ఆయన చాలా ట్రై చేశాడు అనేది వాస్తవం. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి పిఆర్పి మీద ఉన్నటువంటి అసంతృప్తిని ఆయనకి ఫేర్వెల్ ఇవ్వకుండా వెలిబుచ్చడం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. నో డౌట్ అధికారులందరము కూడా, మనందరికీ తెలుసు, పిఆర్పి అనేది మన హక్కు. ఈ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అనేది ఇట్ ఈస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ వేజ్, మన జీతం. అది ఒకటేమో ఫిక్స్డ్ పే మనకు నెల నెల వచ్చేది, పిఆర్పి అనేది వేరియబుల్ పే. సో జస్టిస్ మోహన్ రావు కమిషన్లో చాలా క్లియర్గా ఇది జీతము అని చెప్పారు. జీతంని ఇవ్వకుండా అడ్డుకుంటున్నది ఎవరు? ప్రభుత్వం. సో మనం ఏదైనా నిరసన తెలియబరిస్తే అది ప్రభుత్వానికి సంబంధించిన వరకు ఉండాలి తప్ప, బలరాం సార్ ఎంత చిత్తశుద్ధిగా మన కోసం ట్రై చేశాడు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మీపతి గౌడ్ గారి అంతరాత్మకు తెలుసు, అదేవిధంగా పొనుగోటి శ్రీనివాసుకు తెలుసు, పెద్ది నరసింహులు గారికి తెలుసు, సీఎంఓఏ నాయకత్వానికి అందరికీ తెలుసు. ఇలాంటి తరుణంలో మనం ఒక ఆఫీసర్ని ఇన్ని సంవత్సరాలు, అది 7 సంవత్సరాలు, లాంగెస్ట్ పీరియడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సింగరేణి, అలాంటి వ్యక్తిని సన్మానించి ఫేర్వెల్ ఇచ్చి పంపించుంటే బాగుండేది. నేనేమీ డిమాండ్ చేయట్లేదు, తప్పుపట్టట్లేదు సీఎంఓఏని, బట్ ఒక మంచి సంకేతంగా ఉండేది అనేది నా అభిప్రాయం అన్న. ఇప్పుడు కులాలకు మతాలకు అతీతంగా బలరాం సారు చాలామందికి సర్వీస్ చేశాడు. ఇప్పుడు కొత్తగూడెంలో ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫేర్వెల్ ఇచ్చింది. మరి ఆయన్ని అంటే ఒక కులంకి సంబంధించినటువంటి అసోసియేషను ఫేర్వెల్ ఇస్తే ఆయన్ని ఒక కులానికి పరిమితం చేసినటువంటి వాళ్ళం అయ్యాం కదా. కానీ నిజంగా ఆయన ఒక కులం పరిధిలోనే పనిచేశాడా? అన్ని వర్గాలకి, కార్మికులు 42,000 మంది మొత్తం ఉద్యోగస్తులుంటే ఎవరు కలవాలనుకున్నా ఆయన్ని కలవలేకపోయాము అనేటువంటి మాట ఇప్పటిదాకా లేదు. సింగరేణి భవన్ అనేది ఒక కలలాగా, ఒక అందని ద్రాక్షలాగా ఉండేది కార్మికులకు మొన్నటి వరకు. బట్ హీ మేడ్ ది సింగరేణి భవన్ వెరీ వెరీ యాక్సెసిబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వర్కర్ అండ్ ఆఫీసర్ ఆఫ్ సింగరేణి కాలరీస్. సో అలాంటి వ్యక్తికి కొంత సన్మానం చేసి గౌరవంగా ఫేర్వెల్ ఇచ్చుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. నేను బలరాం సార్ తోటి ఒకసారి ఫోన్ చేసి, సార్ వీ వాంటెడ్ టు అరేంజ్ ఫేర్వెల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎస్సీ అసోసియేషన్, ఎస్టీ అసోసియేషన్, బీసీ అసోసియేషన్ సార్ అని చెప్పా. సరే ఆయన టైం ఇచ్చారు. టైం ఇచ్చిన తర్వాత నేను ఆ రామగుండం ఎమ్మెల్యే ఎవరైతే మన మక్కన్ సింగ్ ఠాకూర్ గారు ఉన్నారో వారికి ఫోన్ చేసి, అన్న ఇట్లా మేము వీఆర్ గోయింగ్ టు గివ్ ఫేర్వెల్ పార్టీ టు బలరాం నాయక్ సారు, ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫంక్షన్గా రావాలన్నా అని ఫోన్ చేశా. ఆయన ఏమన్నారు తెలుసా? ఒకటే మాట అన్నారు, అది బలరాం ఆషామాషిగా చేస్తే కుదరదు, ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత పెట్టుకుందాం, నేను కూడా కలుస్తా, కంబైన్డ్గా చేద్దాం, ఒక మామూలు రేంజ్లో చేసేటువంటి వ్యక్తి కాదు బలరాం, ఓకే అసెంబ్లీ తర్వాత మాట్లాడదాం అని ఫోన్ పెట్టేశాడు. దాంతో మా యొక్క ఈ ఫెలిసిటేషన్ కార్యక్రమాన్ని కూడా మేము పోస్ట్పోన్ చేసుకున్నాం. సో అంటే ప్రజాప్రతినిధుల యొక్క హృదయాల్లో కూడా ఆయన ఏ విధంగా నిలిచిపోయాడు అనేది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లక్ష్మీపతి గౌడ్ కానీ, పెద్ది నరసింహులు గారు కానీ, నాకు తెలిసినంత వరకు వాళ్ళు కూడా దే బిలాంగ్ టు బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, అంటే బీసీ, ఓబీసీకి చెందినటువంటి వాళ్ళు. క్యాస్ట్ని తీసుకొస్తున్నానని అనుకోవద్దు, కానీ అన్ని వర్గాలకు ఆయన ఏ విధంగా సర్వీస్ చేశాడు అని చెప్పడానికి మాత్రమే కమ్యూనిటీని తీసుకుంటున్నా. అసలు సింగరేణిలో ఎక్కడైనా సరే బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు లైజన్ ఆఫీసర్లని ఏరియా వైజ్ ఇచ్చారా ఎక్కడైనా సింగరేణి చరిత్రలో? బీసీ ఏరియా లైజన్ ఆఫీసర్లను ఇస్తూ చీఫ్ లైజన్ ఆఫీసర్ని కూడా ఇచ్చాడు.
అదేవిధంగా అంబేద్కర్ జయంతి జరిగినా ఏది జరిగినా సరే ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ పిలుస్తున్నారో అక్కడికి బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇది కాకుండా సింగరేణి చరిత్రలో ఎస్సీ ఎస్టీ ఇష్యూస్ని డీల్ చేయడానికి లైజెన్స్ సెల్ కావాలి అని ఆల్మోస్ట్ నేను 2010లో ఎస్టీ అసోసియేషన్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఫైట్ చేశాం 15 సంవత్సరాలు. బట్ హీ మేడ్ ద డిమాండ్ ఇన్ టు రియాలిటీ. లైజెన్స్ సెల్ని సింగరేణిలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా నేను ఎస్సీలకి ఇచ్చేసాడు బీసీలకి ఇచ్చేసాడు అని మాత్రమే చెప్పట్లే. నాకు తెలిసి నా దగ్గరకు వచ్చిన వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని అప్పర్ కాస్ట్ కావచ్చు లేకపోతే అదర్ కమ్యూనిటీస్ కావచ్చు, దో ఐ బిలాంగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్, నేను సార్ దగ్గరికి ఎన్నోసార్లు తీసుకెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తే అక్కడికక్కడే సొల్యూషన్ ఇచ్చి లేదంటే కొద్ది రోజుల తర్వాత సాల్వ్ అయ్యేటట్లుగా ఎండార్జ్ చేసి ఫోన్లు చేసి నేను కులాలకు అతీతంగా ఎంతోమంది ఆఫీసర్స్కి వర్కర్స్కి కూడా పనులు చేపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంత మంచి వ్యక్తికి కొంత మనం రెస్పెక్ట్ ఇచ్చి గౌరవంగా ఫేర్వెల్ ఇచ్చుంటే సీఎంఓఏ చాలా బాగుండేది అనేది నా అభిప్రాయం. సో ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నాకు తెలిసి సార్ ఇంకా ఒక 20-25 రోజులు ఉంటారు. అవకాశం ఉంటే ఇది సార్కి సంబంధం లేకుండా నేను ఇనిషియేషన్ తీసుకొని అడిగారు కాబట్టి కామన్ మ్యాన్ కామెంట్స్ రాజశేఖర్ గారు నా మనసులో ఉన్న మాటని బయటకు చెప్తున్నా. సో ఒక మంచి సాంప్రదాయాన్ని మనం ఇప్పుడు రిజల్ట్ తోటి ఎప్పుడు కూడా మనము ఎండ్ రిజల్ట్ తోటి ఏది కూడా వేమెంట్ చేయకూడదు. వీ షల్ ఫోకస్ ఆన్ ఓన్లీ అవర్ జర్నీ, నాట్ ఆన్ ద డెస్టినేషన్. సో అలాంటి జర్నీలో మనకి ఏ రకమైనటువంటి కోఆపరేషన్ వచ్చింది, నాకు తెలిసి డైరెక్టర్ పోస్టులకి ఇంటర్వ్యూలు జరిగినప్పుడు ఎవరైతే డైరెక్టర్గా సెలెక్ట్ అయ్యాడో ఆయన పక్కన పెట్టేసిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళకు సార్ ఫోన్లు చేసి మరి ఇట్లా బికాజ్ ఆఫ్ దిస్ ఇలా జరిగింది, ఇలా అయింది, మీకు ఏం పోస్ట్ కావాలి, నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్లో మీకు ఏం కావాలి అని చెప్పి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకు కావాల్సిన ఇవి అవసరాలని గుర్తించి డెసిషన్స్ తీసుకున్న సందర్భాలు కూడా నాకు తెలుసు. సో వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ సీఎంఓఏ ఈస్, మీరు ఇప్పుడు ఫేర్వెల్ ఇస్తారా లేదా అని కాదు, కానీ ఒక మంచి సాంప్రదాయానికి అనుగుణంగా నిర్ణయాలు భవిష్యత్తులో తీసుకుంటారని, ఆ రకంగా సీఎంఓఏ ఎండ్ రిజల్ట్స్ మీద కాకుండా జర్నీని చూసి డెసిషన్స్ తీసుకుంటుందని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నానన్నా. మీరు ఇంత దూరం హైదరాబాద్కి ఏదో పని మీద వచ్చి నన్ను కలిసి ఈ ఇష్యూ మీద అడిగారు అని అంటే మీకు బలరాం సార్ మీద కూడా ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్న ఇంకొక విషయం కూడా చెప్పాలి బలరాం సార్ గురించి. ఆయన వచ్చిన కొత్తలో నాకు తెలిసి 1 year ఎప్పుడో అయి ఉంటుంది, సింగరేణిలో 1 year 2 years అయినట్లుంది. ఒక రిటైర్డ్ జనరల్ మేనేజర్ పర్సనల్ డిపార్ట్మెంటు నన్ను కలిశాడు కొత్తగూడెంలో. సార్ బాగున్నారా, ఏంటి సార్, ఆయన చాలా సీనియర్ మోస్ట్ చాలా ఎఫిషియెంట్ జనరల్ మేనేజర్. ఏంటి సార్ అంటే, ఏం లేదా రమేష్, ఇప్పుడే మీ సిఎన్ఎండిని బలరాం గారిని కలిసి వస్తున్నాను అన్నాడు. అన్న ఎందుకన్నా మీకేం పని ఉంది ఆయన దగ్గరికి పోవాలంటే, ఉత్తిగానే వచ్చినా సిఎన్ఎండి అన్నారు పోయి కలిశాను అని అన్నారు. అన్న ఏం మాట్లాడారు ఏంటి అని అంటే, ఏం లేదు రమేష్, ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే నేను పోయి ఇట్లా నా వయసు 70 years, నేను సింగరేణిలో జనరల్ మేనేజర్గా 8 సంవత్సరాలు పనిచేశాను పర్సనల్ డిపార్ట్మెంట్కి అని చెప్పానన్నాను. వెంటనే ఆయన కిందకు వంగి నా కాళ్ళను ముట్టి దండం పెట్టుకొని విష్ చేయండి సార్ నన్ను అని చెప్పాను అన్నారు. అని అంటే రమేష్ నాకు ఒక్కసారి షాక్ అయింది నిజంగా. ఎంత ఒబీడియన్స్, ఎంత ఇది ఆయన ఒక సిఎన్ఎండి ఏంటి అలా చేయడం ఏంటి అని నేను ఆశ్చర్యపోయినా. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అని అన్నాడు. సో అట్లా ఆయన ఇదంతా పక్కన పెట్టండి అన్న. ఇప్పుడు రాబోయే జనరేషన్స్లో మొత్తం ప్రపంచం అంతా భయపడుతున్నది ప్రకృతి విపత్తుల కోసం, గ్లోబల్ వార్మింగ్. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది మన జనరేషన్స్ని తుడిచిపెట్టే విధంగా మొత్తం సముద్ర మట్టం పెరిగిపోయి కొన్ని పట్టణాలు మునిగిపోయి మొత్తం ప్రకృతి అతలాకుతలమైపోయి జరిగేటువంటి నష్టం ఈ మొక్కలు లేకపోవడం వల్ల, అడవులు నరికివేయడం వల్ల, పొల్యూటెంట్స్ పెరిగిపోవడం వల్ల, దానికి ఆయన వంతుగా 20,000 మొక్కల్ని ఆయన సింగిల్గా ఆయన నాటాడు అని అంటే వాట్ ఏ గ్రేట్ క్వాలిటీ వీ షుడ్ ఎమ్యులేట్ నిజంగా ఫ్యూచర్ జనరేషన్స్ కోసం. ఆ ఒక్క క్వాలిటీ మేక్స్ హిమ్ ఎలిజిబుల్ టు హానర్ హిమ్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్. నా యొక్క నేనేదో ఆయన షెడ్యూల్డ్ ట్రైబ్ నేను షెడ్యూల్డ్ ట్రైబ్ అని చెప్పట్లే. క్యాస్ట్ ఏదైనా సరే, నేను ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే, if they are doing good for the society, definitely I am the person to come forward and appreciate their efforts.
సో నాకైతే కొంత బాధ అనిపించింది CMOA లీడర్షిప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనుక. దయచేసి మిమ్మల్ని విమర్శించడానికి కాదు, CMOA ఈజ్ మైన్, నేను ఐఎమ్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ CMOA. సో ఇట్ ఈస్ ఓన్లీ మై రిక్వెస్ట్ టు రీథింక్ అండ్ రీకన్సిడర్ యువర్ డెసిషన్ ఇఫ్ పాసిబుల్. ఇఫ్ నాట్ పాసిబుల్, దట్స్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ డిఫరెన్స్. సో ఇది అన్న నా అభిప్రాయం అయితే. వెరీ గుడ్, చాలా మంచి విషయాలు చెప్పారండి మీరు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలామంది చాలా రకాలుగా ఆలోచించే క్రమంలో ఒక విశ్లేషణాత్మకంగా వివరించి చెప్పినందుకు మీకు మా ఛానల్ ద్వారా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న.